చేస్తున్నామన్నటువంటి ప్రకటనను ప్రజలు ఇచ్చేశారు. నాగర్ కర్నూల్లో ఇక్కడ వచ్చినటువంటి ఈ జన సునామీని చూసి మీ స్నేహము నాకు తెలియజేస్తోంది. తెలంగాణ కూడా ఇదే ప్రకటన చేయబోతోంది. అబ్ కీ బార్ 400 పార్. నా మిత్రులారా, దీనికి సంబంధించిన ఒక అద్భుత దృశ్యాన్ని నిన్న సాయంత్రం నేను మల్కాజ్గిరిలో చూశాను. అక్కడ ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు, రహదారుల మీదకు వచ్చారు, కూడళ్ల మీదకు వచ్చారు. బీజేపీని ఆశీర్వదించేందుకు అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారు. బాలలు, వృద్ధులు, పిల్లలు, తల్లులు అందరూ రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ జనతా పార్టీ పట్ల తమ మద్దతును ప్రకటించారు. ఇది నేను కళ్ళారా చూశాను. ఇక ఇటీవలే తెలంగాణ విధానసభ ఎన్నికలు జరిగినాయి. అందులో ఈ ప్రజల యొక్క గుండెల్లో, హృదయాల్లో, మనస్సుల్లో టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి కోపాన్ని నేను చూడగలిగాను. నేను కూడా చూశాను. నిన్న కూడాను అదే చూడగలిగాను. నేను ఇక్కడ కూడా అదే చూస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు, మోదీని మరొక్కసారి విజయం దిశగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కూడా చెబుతోంది तीसरी बार मोदी सरकार అని చెప్తోంది. आप इतना बढ़िया ट्रांसलेशन करते हैं, अगर 10 दिन आप मेरे साथ रहे तो मुझे तेलुगु आ जाएगा। बताइए। ఈ అనువాదము చాలా బాగుంది. వారితో పాటు 10 రోజులు ఉండే సౌభాగ్యం నాకు లభిస్తే వారికి తెలుగు వస్తుంది, నా జీవితం ధన్యమవుతుంది. साथियों, तेलंगाना को हमारे देश में गेटवे ऑफ साउथ कहा जाता है। पिछले 10 वर्षों में तेलंगाना का विकास ये एनडीए की, मोदी की प्राथमिकता रहा है। लेकिन इन 10 वर्षों में हमने ये भी देखा कि कैसे तेलंगाना चक्की के 2 पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर, ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में
सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक कर दूंगा। మిత్రులారా, తెలంగాణను దక్షిణ భారతదేశపు ముఖద్వారము అని చెప్తారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికే ఎన్డీఏ ప్రభుత్వము పెద్దపీట వేసింది, ప్రాథమికతను ఇచ్చింది. కానీ గత 10 ఏళ్లలో మనం చూశాము, తెలంగాణ విసురురాయి యొక్క 2 రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడింది. ఒక రాయి విసురురాయి యొక్క ఒక రాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ రాయి బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కలను పొడి పొడి చేసేశారు, సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ యొక్క దుష్ట పిడికిలి చేతిలోకి ఈ రాష్ట్రం వెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ మహా లూటీకి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుష్ట దృష్టి మన మీద, చెడు దృష్టి మన మీద పడింది. ఇప్పుడు మన పరిస్థితి గొయ్యిలో నుంచి బయటకు వస్తే నుయ్యిలోకి వెళ్ళాము, పొయ్యిలో నుంచి బయటకు వస్తే పెనంలోకి వెళ్ళాము. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టారాజ్యం చేయడానికి వీలుండదు. అన్ని చోట్ల కూడా కమలము గనక వికసించినట్లయితే మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆట సాగకుండా ఉంటుంది. మరొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాట నాకు నేరుగా ఢిల్లీలో ఉన్న నాకు చేరాలన్నట్టయితే ఇక్కడ అన్ని సీట్లలోనూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు గనక ఉన్నట్లయితే మీ కష్టాలు, కన్నీళ్లు, మీ ఆశలు, మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. साथियों, जिस कांग्रेस ने 7 दशकों में 7 डेकेड देश को झूठ और लूट के सिवा कुछ नहीं दिया, वो तेलंगाना का विकास कभी भी नहीं कर सकती। आप मुझे बताइए, कांग्रेस ने दशकों तक देश में गरीबी हटाओ का नारा दिया, लेकिन गरीब के जीवन में कोई बदलाव आया क्या? कांग्रेस ने एससी, एसटी, ओबीसी को वोट बैंक के तौर पर इस्तेमाल किया, लेकिन इस समाज के हालात सुधरे क्या? बदलाव तब आया जब देश ने
मोदी को पूर्ण बहुमत का आशीर्वाद दिया और मोदी को आपकी सेवा करने का मौका दिया, क्योंकि बदलाव की एक ही गारंटी है, मोदी की गारंटी। लेकिन पिछले 10 वर्षों में पहली बार गरीब परिवारों के बैंक अकाउंट खुले, पहली बार करोड़ों गरीबों को पक्के मकान का सुख मिला, पहली बार गरीब को टॉयलेट, नल से जल, बिजली का कनेक्शन, मुफ्त वैक्सीनेशन, ऐसी अनेक सुविधाएं गरीब के घर तक पहुंची। पहली बार लाखों गांवों ने रात में बिजली का उजाला देखा। इसी बदलाव का परिणाम है कि पिछले 10 वर्षों में पहली बार 25 करोड़ लोग गरीबी से बाहर आए हैं। ऐसा ही तेज बदलाव हम सबको मिलकर तेलंगाना में भी लाना है। మిత్రులారా, కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో झूठ और लूट, మోసము, దోపిడీ ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ దశాబ్దాల కొద్దీ గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది. కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది. కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ని తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్ళొచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు.